1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడితో విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్ పెడుతుంటే వైసీపీ గ్యాంగ్ తట్టుకోలేకపోతుంది. నేషనల్ మీడియా మొత్తం ఏపీకి వస్తున్న ఈ ఎఫ్డిఐ గురించి మాట్లాడుతూ ఉంటే సోషల్ మీడియా సైకోలు మాత్రం తెగ బాధపడిపోతున్నారు. జగన్ తన పాలనలో రాష్ట్రాన్ని ఎలా నాశనం చేశాడో మనం చూసాం. ఒక్క కంపెనీ కూడా రాలేదు, యువతకు ఉద్యోగాలు లేవు, ఎంతసేపు దోచుకోవటం తప్పిస్తే పెట్టుబడుల సంగతి పట్టించుకున్న పాపానే లేడు. అండ్ ఆ నాదుడు కూడా ఎవరూ లేరు. ఇప్పుడు చంద్రబాబు లోకేష్లు కష్టపడి డెవలప్ చేస్తూ ఉంటే, కంపెనీలు తెస్తూ ఉంటే వీళ్ళ ఏడుపు అంతా ఇంత కాదు. గూగుల్ లాంటి కంపెనీ అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్తో వైజాగ్లో డేటా సెంటర్ పెడుతుందనే న్యూస్ బయటికి రాగానే వైసీపీ సోషల్ మీడియా సైకోలకు మైండ్ బ్లాక్ అయింది. వెంటనే నెగిటివ్ పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశారు. ఒకడేమో వాతావరణ కాలుష్యం అంటాడు, ఇంకొకడేమో పవర్ మొత్తం గూగుల్ వాళ్ళు వాడేస్తారట, రాష్ట్రం అంధకారం అయిపోతుంది అంటాడు. మరొకడేమో గూగుల్ డేటా సెంటర్కి వాటర్ ఎక్కువ కావాలి, వాటర్ ఎక్కువ వాడేస్తే వైజాగ్కి నీటి కొరత వస్తుందని అంటాడు. ఇక వైసీపీ నాయకుల ప్రకటనలు అయితే మరీ దారుణం. జగన్ రెడ్డి కృషి ఫలితంగా గూగుల్ వైజాగ్కి వచ్చిందట. సిగ్గుందా అసలు వీళ్లకు ఇలా అసత్యాలు మాట్లాడడానికి? జగన్ రెడ్డి పాలనలో ఒక్క ఐటీ కంపెనీ అయినా వచ్చిందా? జగన్ ప్రభుత్వంలోని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఐటీ అంటే ఏంటో కూడా తెలియదు. రాష్ట్రంలో ఉన్న కంపెనీల్ని తరిమేసిన చరిత్ర జగన్ది. ఒక నేరస్తుడు, ఆర్థిక నేరగాడు అయిన జగన్ రెడ్డిని చూసి పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు భయపడేవారు. అంత చరిత్ర ఉన్న జగన్ రెడ్డికి అసత్యాలు చెప్పుకోవటమే ఇక మిగిలింది.